సత్తెనపల్లి నుండి నరసరావుపేట పట్టణం వరకు మడికొట్టమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచార ముగింపు ర్యాలీ ఘనంగా జరిగింది. భారీ ట్రాక్టర్ ర్యాలీతో ఈ కార్యక్రమం జరిగింది. నీటిని తెచ్చుకుంటేనే మన పల్నాడు ప్రజలు జీవన గమనం మారేది. మనం నీరందించుకోవాలంటే వరికెపుడిసల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలని, సాగర్ కుడి కాల్వని గోదావరి జలాలతో స్థిరీకరణ చేసుకోవాలి, జల్ జీవన్ మిషన్ పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ నిబద్ధతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. మే 13వ తారీఖున సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందిగా మారబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెదేపా అధికారంలోకి రాగానే సమూలంగా పెకిలించి వేస్తుందన్నారు. ప్రజలను భూ సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. సత్తెనపల్లి నుంచి ఒక్క పిలుపుతో కలందొక్కుతో దాదాపుగా 30 కిలోమీటర్ల పాటు ఈరోజు రైతన్న కదిలి ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈరోజు మాతో 30 కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది. చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంతమంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్లు, ఇన్ని వందల ట్రాక్టర్లతో ఒకటే ఒక అర్థం, ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు సాగునీరు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. రైతన్నలందరూ అడుగుతా ఉన్నారు. పల్నాడులో ఉన్న రైతులందరూ కూడా కుడికాలలో సాగర్ కుడికాలంలో కృష్ణా నీళ్లు పారట్లేదు, ఈ సంవత్సరం పారలేదు, ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డవారే ఈ సంవత్సరం. ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటి పరిష్కారం, ఒకరు అధికారం రావాలి. మే 13వ తారీఖున ఒకే ఒక్క సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయాలి. సైకిల్ మీద ఓటేయాలి. చంద్రబాబు గారిని అధికారంలో తీసుకురావాలి. గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నది కుడికాలను స్థిరీకరణ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నిన్న మాచర్ల వెళ్ళడం జరిగింది. దాదాపు 40-50 వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు. అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే, మాకు వరికి పుడిసాల పూర్తి చేయండి అని చెప్పి. పూర్తి చేయండి, కొత్తగా 1,25,000 ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. కుడికాలో స్థిరీకరణ చేస్తాం, అలాగే వరికి పుడిసాల పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం బాధపడ్డారో రైతులందరూ కూడా ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఊరికే మనం గెలవడం కాదు, ఏదో 5 సంవత్సరాలు ఎంపీలు అయ్యాం, ఎమ్మెల్యేలు అయ్యాం, సీఎంలు అయ్యామని కాదు. 5 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసామా, ఈ ప్రాంత ప్రజల్ని కొత్త గొప్ప ఒక అడుగున్నా ముందుకు తీసుకెళ్ళామా అనే దానిపైన ప్రతిరోజు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడింది. ముఖ్యంగా కోరుకుంటా ఉంది, కేవలం మాకు సాగునీరు ఇవ్వండి, సారాయి వద్దని చెప్పడుతూ ఉన్నాం. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే దానిపైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. రెండవది కారణం, ఈరోజు ఇక్కడ ఎంతమంది వచ్చినందుకు ఏమంటే అది మీ అందరికీ తెలిసిందే. కొత్తగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. దాదాపు 85% మంది రాష్ట్రంలో ఉన్న భూమి ఉన్న వారు 80% మంది చిన్న సన్నకారు రైతులు, అంటే 2 ఎకరాల లోపల ఉన్న వారే వీళ్ళందరూ కూడా. అటువంటి వారికి ఇది పూర్తిగా ఇబ్బంది కలిగించే బిల్లు రోజు తీసుకోవడం జరిగింది. పూర్తిగా నేను ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నాను. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చే వాళ్ళు 50% మంది ఎంఆర్ఓతోనో విఆర్ఓతోనో ఈ పనులతోనే నా దగ్గర రావడం జరిగింది. అయ్యా మాది ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆ విధంగా ఇబ్బంది పెట్టారు మాది అని చెప్పి రావడం జరిగింది.
ఇదివరకు కోర్టులు ఉంటేనే అన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళలేకపోతే ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయి ఈ బిల్లుతో అని చెప్పి అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం, ఈ బిల్లుని మనం ఇక్కడే తగలెట్టేయాలి. అధికారంలోకి వస్తే ఇది పూర్తిగా సమూలంగా వెనక్కి తీసుకొని కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఏదైతే ఈ బిల్లు ఉందో మీ సమక్షంలోనే ఈ రోజు కాల్ చేసే ఈ రోజు దీన్ని చింపేసే కార్యక్రమం చేస్తామని చెప్పి చివరిగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన రైతన్నలందరికీ కూడా ఒకటే చెప్పేది, వచ్చే 5 సంవత్సరాలు కూడా మీకు మేము అండగా ఉంటాం. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అర్బన్ సెంటర్స్ అంటే నరసరావుపేట సిటీస్ లో చాలా బాగుంది, కానీ గ్రామాల్లోకి వస్తే గ్రూప్ రాజకీయాలు కదా మేము గెలుస్తాం అనుకుంటున్నారు. పల్నాడు ప్రాంతం గురించి పూర్తిగా అర్థమైనట్లేదు. గ్రూప్ రాజకీయాలే, ఏది మంచిలో ఏది చెడో ఎవరు అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందనో తప్పకుండా పల్నాడు ప్రాంతం రైతులకు తెలుసు. తప్పకుండా గ్రూప్ రాజకీయాలు దాటి వచ్చి, కులం దాటి వచ్చి, మతం దాటి వచ్చి ఈసారి ఎవరైతే అధికారంలోకి వస్తే మన ప్రాంతం బాగుపడుతుందని ఆలోచిస్తారో వారికే ఈసారి పల్నాడు ప్రాంతం రైతులందరూ కూడా ఓటేస్తారని చెప్పి నా పూర్తి నమ్మకం. మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మే 13వ తారీఖున పోయినసారి 84% అయింది ఓటింగ్. ఈసారి అది రికార్డు బ్రేక్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పొద్దున వెళ్ళి ఓటాలని చెప్పి మమ్మల్ని కూడా కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈసారి తెలుగుదేశం పార్టీని మీరందరూ కూడా బలపరచాలని, ఇక్కడ అరవింద్ బాబు గారిని మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే మంచి ఆయన్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నాను. అలాగే నేను ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను. ఏదో మిగతా వాళ్ళగా బలవంతంగా ఇక్కడ పంపిస్తే వచ్చేవాడిని కాదు. ఇక్కడ నరసరావుపేటలో పోటీ చేయాలని నిశ్చయించుకుని వచ్చిన వాడిని. నరసరావుపేటలోనే ఈ ప్రాంతం ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకి పరిష్కారం తెలుసు అని చెప్పి తెలిసి వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వాడిని. మిగతా వాళ్ళగా అక్కడి నుంచి పట్టుకొస్తేనే ఇక్కడ నుంచి పట్టుకొచ్చి బలవంతంగా మీతో పెడితే నిలిచిన వాడిని కాదు. బలవంతంగా కూర్చోబెట్టి నిలిచిన వాడిని, ఈ ప్రాంతం మీద ప్రేమతో వచ్చి ఇక్కడ నిలిచిన వాడిని, ఈ ప్రజల పైన నమ్మకంతో ఇక్కడికి వచ్చి నిలిచిన వాడిని. కాబట్టి మే 13వ తారీఖున మీ అందరినీ కోరుతా ఉన్నాను, మమ్మల్ని కూడా మంచిగా ఆశీర్వదించమని చెప్పి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం